హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవుల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము భోగి పళ్ళు ఎలా పోయాలో తెలుసుకుందాము. పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్ళు పోయడం. సాయంత్రం సందిగొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ భోగి పళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు. 5 ఏళ్లలోపు పిల్లలకి ఎక్కువగా భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లలపై పడేట్లు పోస్తారు. అలా పోసిన తరువాత కింద పడ్డ రేగిపళ్ళు తినడానికి నిషిద్ధం. సాయంత్రం దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు. అసలు పిల్లలకు భోగిపళ్ళ పేరుతో రేగిపళ్ళనే ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియని విషయమే. రేగిపండును అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు. అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.